చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన. కొత్తపేటలో ప్రజావేదిక కార్యక్రమానికి హాజరు. చేనేత లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి. చేనేత భారతీయ సంస్కృతికి చిహ్నం. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు చేనేత ఉత్పత్తులకు ఫేమస్. చేనేతలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నామన్న బాబు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ఆయన వల్లనే తాను మంత్రినయ్యాను. గాంధీకిచ్చిన గౌరవమే అంబేద్కర్కి ఇవ్వాలన్న అడ్లూరి. విజయవాడలో మళ్లీ టెన్షన్ వాతావరణం. డిఎస్సీపై మాజీ మంత్రి వెలంపల్లి నిరాహార దీక్ష. బుద్ధా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్. ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని అబ్బయ్య చౌదరి ప్రశ్న. డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసే వరకు జన్జీ వదలదన్న రాజా. విశాఖలో వైసీపీ మహిళా నేతల నిరసన. ప్రభుత్వం మహిళల రక్షణను గాలికొదిలేసింది. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న కళ్యాణి. కన్హా శాంతివనంలో జాతీయ సదస్సు. విజన్ ఇండియా 2047పై సదస్సు నిర్వహణ. ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరు. అంబటి ఓ జోకర్. రాజకీయాలకు పనికిరాడు. వివాదాలతో ప్రచారం పొందాలని చూస్తున్నారు. పెమ్మసానిపై వ్యాఖ్యలు సిగ్గుచేటన్న ఆనందబాబు. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన వైసీపీ ఎంపీలు. జగన్కు ప్రాణహాని ముప్పు ఉంది. భద్రత కల్పించాలని కోరావన్న వైవి సుబ్బారెడ్డి. డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేయాలి. తప్పు చెయ్యకుంటే భయమెందుకన్న పెద్దిరెడ్డి. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. నేతన్నల ఆదాయం పెంపే మోదీ లక్ష్యమన్న బండి. చేనేత వస్త్రాల కొనుగోలు చేయాలన్న రామచందర్. మహబూబాబాద్లో భర్త హత్యకు భార్య కుట్ర. భర్తను చంపాలంటూ ప్రియుడికి మెసేజ్లు. భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త. నా తండ్రి నుంచి ప్రాణహాని ఉంది. నాకు కాబోయే భార్య ఇంటిపై దాడి జరిగింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ ఆరోపణలు. శ్రీకాకుళంలో గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం. రైలు నుంచి విడిపోయిన 2 చక్రాలు. మందస రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. తుంగభద్ర డ్యాముకు కొనసాగుతోన్న వరద. ఇన్ఫ్లో 47,559, అవుట్ఫ్లో 1,497 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,622 అడుగులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 2,07,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 873 అడుగులు. పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు. అమిత్ షా సభకు రావాలని విపక్షాల డిమాండ్. విపక్షాల తీరుపై ప్రధాని ఆగ్రహం. కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. విపక్షాలతో చర్చలు జరిపినా వినట్లేదన్న మోదీ. ఢిల్లీలో భారీ వర్షం. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు.